హాయ్ అండి. ఈ వీడియోలో ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దాని గురించి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉండేలాగా, ఓపెన్స్ అనేవి అటువైపుకు ఉండేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది వేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము భాగం అనేది లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. దాని గురించి ఆదికి ఇచ్చిన బ్లౌజ్ అనేది తీసుకుని కాజా పట్టీ ఉంటుంది కదండి, కాజా పట్టీ అనేది ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి నడుము భాగాన్ని మొత్తం చివరి వరకు కొలవండి. ఈ విధంగా కొలిచారంటే నాకు 32 ఇంచులు వచ్చిందండి. 32 ఇంచుల్లోనే 4వ భాగం అనేది తీసుకోవాలి. దాని గురించి టేప్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసి మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసారంటే కనుక మనకు నడుము లూజ్ అనేది వచ్చేస్తే 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టుకుని 8 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ ఏమో డాట్స్ గురించి మార్క్ చేయండి, బ్యాక్ డాట్స్ గురించి. 2 ఇంచులేమో ఖర్చు గురించి మార్క్ చేయండి. నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందామండి. మనకి నడుము లూజ్ అనేది 32 ఇంచులు వచ్చిందండి. 32 ఇంచుల్లోని 4వ భాగం అనేది తీసుకోవాలి, అంటే 8 ఇంచులు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు 8 ఇంచులకి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 9.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచులేమో ఖర్చు గురించి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకుందామండి. దాని గురించి షోల్డర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఈ విధంగా పట్టుకుని బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ని అనేది ఈ విధంగా కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టి డాట్స్ దగ్గరికి ఈ విధంగా కొంచెం లాగినట్టుగా పట్టుకోండి. నాకు 14.5 ఇంచులు వచ్చింది. అంటే నేను 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 15 ఇంచులకు ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అనేది వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది, వేస్ట్ లూజ్ వచ్చేసింది. బ్లౌజ్ ఎడ్జెస్ ఉంటాయి కదండి, అవి తీసుకుని కింద 1/2 ఇంచ్ అనేది వదిలేసుకుని జాయింట్ అనేది ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎడ్జెస్ దగ్గర 2 ఇంచులు అనేది మనం తీసుకున్నాం కదండి ఖర్చు గురించి, ఆ ఖర్చు గురించి తీసుకున్న డాట్స్ కూడాను కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ గురించి మార్కింగ్ అనేది చేసుకుందామండి. నేను 5.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ కోసం అని అనుకుని నేను 2.5 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. 2.5 ఇంచులకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి. మిగిలిన 3 ఇంచెస్ ఏమో షోల్డర్ గురించి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నడుము పొడవు అనేది ఎంత ఉందని కొలుచుకోవాలండి. ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ 2 ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకుని ఈ విధంగా బ్లౌజ్ని అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుని పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కింద కూడా 2.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకుని ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి, కింద వైపున కూడా 3 ఇంచెస్ ఉందో లేదో టేప్ని విధంగా పెట్టుకుని కొలుచుకోండి. నాకు కొంచెం తక్కువ అయింది, అక్కడికి మార్క్ చేసుకుని లైన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అనేది రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆది కిచెన్ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ని అనేది ఈ విధంగా సెంటర్కి పెట్టుకుని మనకి మెడ వెడల్పు అనేది సరిపోయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే దానికి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయిందండి, 2.5 ఇంచులకు తీసుకున్నాను. ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలండి. దాని గురించి కార్నర్ ఉంది కదండి, ఎల్ షేప్ వచ్చింది చూడండి, అక్కడ 1.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ స్కేల్ను ఉపయోగిస్తూ నేను చంక రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలండి. పైన 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. మనం డ్రా చేసుకున్న దాని మీద పెట్టుకుంటూ చివరి వరకు కొలవండి. నాకు హ్యాండ్ లూజ్ అనేది కూడా సరిపోయింది. కట్ చేసేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. దాని గురించి 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్స్ ఏమో అటువైపు ఉండేలాగా, క్లోజింగ్ అంతా కూడా మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ చేతి పని గురించి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను.
మార్క్ చేసుకుని ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను 8 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. 8 ఇంచులకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అక్కడి నుంచి డౌన్కి ఒక 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మన వైపుకి 1 ఇంచ్ అనేది 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ విధంగా డౌన్ చేసుకుంటూ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుని నాకు హ్యాండ్ లూజ్ అనేది 8.5 ఇంచులు వచ్చిందండి. 8.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకున్నాను. సైడ్ క్లాత్ అనేది పడుతుందండి, అది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. జాయిన్ చేసేటప్పుడు అక్కడి నుంచి జాయిన్ చేసుకోవడం తెలుస్తుంది. చంక దగ్గర లోతు అనేది తీసుకోవాలండి. దాని గురించి ఈ విధంగా హాఫ్గా అనేది మడత పెట్టాలి. మనం నాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనకు ఖర్చు ఎంతవరకు ఉందో అక్కడ వరకు మడత పెట్టారంటే మనకి సెంటర్ వస్తుంది. 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. లోతు తీసుకున్నది కట్ చేసేసుకోండి. ఈ విధంగా లోతు తీసుకున్నారంటే చంక దగ్గర ముడతలు లాంటివి రావు. లోతు తీసుకున్న వైపున ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ అనేది నా వైపు పెట్టుకున్నాను, క్లోజింగ్ అనేది అటువైపుకి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి కట్ చేసుకున్నది, అది ఈ విధంగా క్రాస్గా వేసుకోండి. ఈ విధంగా క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకుని క్లాత్ అనేది కరెక్ట్గా సరి చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో అలాగా డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకుని కింద వైపున 2 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోండి. తర్వాత 1/2 ఇంచ్ అనేది డౌన్కి మార్క్ చేసుకోవాలి. అటువైపును కూడా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కింద 1/2 ఇంచ్కి తీసుకున్నాం కదండి, అది కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి. మనకి చెస్ట్ పొడవు వచ్చేసిందండి. ఏ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్ కోసం అనుకుని నేను 5.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఇటువైపున 2.5 ఇంచులకి అనేది మార్క్ చేసుకోండి. మనం తీసుకున్నది 2.5 ఇంచులు, అయితే 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నామంటే భుజాలు అనేవి జారవు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ గురించి 4 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. 1.5 ఇంచు అటువైపు ఇటువైపు కూడాను. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ ఒక 1/2 ఇంచ్ అనేది వెనక్కి పెడుతూ కొలవండి. నాకు సరిపోయింది. అదే ఒకవేళ సరిపోకపోతే కనుక ఇప్పుడే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దగ్గర డాట్స్ కోసం అని అనుకుని ఒక 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకోండి. ఎల్ షేప్ వచ్చింది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత 2.5 ఇంచులకి అనేది నేను మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని డాట్స్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోండి. అటువైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి లోతు అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ అని పెట్టుకున్నాము కదండి, అక్కడ టక్స్ అనేవి ఇచ్చుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చంక దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇవ్వండి. మనకు హుక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదండి, అది 3వ భాగం అనేది తీసుకోవాలి. మనకు వచ్చిన దాంట్లోని 3 భాగాలుగా చేసి 1వ భాగం దగ్గర ఇలా టక్స్ అనేవి ఇచ్చుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి పట్టి అనేది వస్తుంది కదండి, అది కట్ చేసుకుంటున్నాను. దాని గురించి కూర ఉన్న వైపు తీసుకుంటే కనుక మళ్ళీ మనం ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసే అవసరం ఉండదు. ఈ విధంగా 1 ఇంచ్ లేకపోతే కనుక 1.5 ఇంచ్ మార్జిన్తో ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి పట్టి అనేది వచ్చేసింది కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం నేను 3.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. అక్కడి నుంచి 3 ఇంచుల దూరంలోని 2.5 ఇంచులకు ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత 3.5 ఇంచులు అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఎడ్జెస్ దగ్గర నేను లోతు అనేది తీసుకున్నాను కదా,
ఈ విధంగా డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. అంటే మనం ఎటువైపు నుంచి జాయిన్ చేసుకోవాలో కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. దాని గురించి 2 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా తీసుకోవాలండి. క్రాస్గా తీసుకుంటే కనుక మనం స్టిచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. క్లాత్ అనేది సాగుతున్న వైపుని తీసుకుంటే కనుక రౌండ్ షేప్ అనేది ఈజీగా వస్తుంది. ఈ విధంగా 3 పీసెస్ అనేవి తీసుకున్నానండి. స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ చివర క్లాత్ అనేది పడుతుందండి. దాని గురించి ఒక చిన్న పీస్ అనేది తీసుకుని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. అటువైపును కూడా క్లాత్ అనేది పెట్టుకుని ఆపోజిట్ సైడ్లోనే స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇది పైనుంచి జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఇది కింద నుంచి జాయిన్ చేసుకోవాలి. లేకపోతే రెండు కూడా ఒకవైపుకి వచ్చేలాగా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చేతి పని చేసుకుంటాం కదండి, దాని గురించి ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. దాని గురించి కూర ఉన్న మొక్క తీసుకున్నాం కదండి, ఇలాగా ఆపోజిట్ సైడ్ పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుని మరలా పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కింద వైపుకు ఉండేలాగా మనం జాయిన్ చేసుకునే క్లాత్ పై వైపుకు ఉండేలాగా చూసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరి వరకు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మరలా పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది అవుతుంది. బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందామండి. నాకు ఒక పరే వచ్చింది కదా, షేప్ అనేది సరిగ్గా నిలబడదు. దాని గురించి వేరే క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ అనేది తీసుకుని ఆపోజిట్ సైడ్లో పెట్టి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ అనేది చేయాలి. మనం ఆపోజిట్ సైడ్లో పెట్టుకున్నాం కదండి, దాని గురించి క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత డాట్స్ అనేవి వేసుకుందామండి. దాని గురించి గ్లౌజ్ని అనేది తీసుకుని మనం స్టిచ్ చేసే స్టిచ్ అనేది లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి. డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి నేను 3 ఇంచెస్ మార్జిన్తో ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నానండి. డాట్స్ గురించి అని అనుకుని అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేయాలి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదండి, అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు అనేది నేను. ఇప్పుడు చంక దగ్గర ఒక డాట్ అనేది వస్తుంది కదండి, దాని గురించి ఈ 2 డాట్స్ని ఈ విధంగా పట్టుకున్నారంటే కనుక మనకి డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మనం అక్కడ నాట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అనేది తీసుకోవచ్చు. 5 ఇంచెస్ మార్జిన్తో తీసుకుంటున్నాను నేను. ఈ డాట్స్ అనేవి కుట్టుకునేటప్పుడు వెడల్పుగా ఉండి లాస్ట్కి వచ్చేటప్పటికి సన్నగా ఉండాలండి. ఈ విధంగా క్రాస్గానే కుట్టుకోవాలి 3 డాట్ కూడాను. మనకి షేప్ అనేది 2 డాట్స్ ఒక దగ్గరికి రావాలి. లేదంటే కనుక చంక దగ్గర ఉన్న డాట్ మిడిల్లో ఉండాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకుందాం. మనం టక్స్ అనేది పెట్టుకున్నాం కదండి, అటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేశారంటే కనుక మనం కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఖర్చు అనేది బయటికి కనిపించదు. డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేయండి, లేకపోతే కనుక షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకున్నానండి సైడ్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఫోల్డ్ చేసుకుని ఈ రెండు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మనం ఫోల్డ్ చేసిన క్లాత్ అనేది స్టిచ్ మీద పడకూడదు. లోపల ఉన్న క్లాత్ అంతా కూడాను బయటికి ఈ విధంగా తీసేయండి. ఖర్చు అనేది అసలు బయటికి కనబడదండి ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది వేస్తే కనుక. పట్టి అనేది స్టిచ్ చేసుకుందామండి. దాని గురించి క్లాత్ అనేది తీసుకున్నాం కదా, అది సెంటర్కి ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుని నేను ఫస్ట్గా వేసేది ఉక్స్ పట్టి వేసుకున్నానండి. దాని గురించి ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అనేవి వేసి పైన పెట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది వేయండి. మనం ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఉక్స్ పట్టీకి అయితే మనం అటాచ్ చేసుకున్న క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. అదే కాజా పట్టిది అయితే కనుక బయటికి కనబడుతుంది. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకున్నానండి. తర్వాత కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకున్నానండి. పైన క్లాత్ పెట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేయండి. ఉక్స్ పట్టీకి అయితే క్లాత్ అనేది ఫోల్డ్ చేసాం కదా, అలా కాదు, దీనికి ఒక పొర తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసిన స్టిచ్ మీద ఈ విధంగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చెప్పాను కదండి, ఉక్స్ పట్టీ అయితే కనుక లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనుకుని, కాజా పట్టీ అయితే ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ చివరన ఉన్న క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఆ స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. కాజా పట్టీ కూడా రెండు సమానంగా వచ్చిన లేదో చూసుకోవాలండి. ఒకళ్ళు ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. జాయిన్ చేసుకుందామండి. దాని గురించి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వచ్చేలాగా చూసుకోవాలండి. ఏం జాయిన్ చేసినా కానీ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. డబుల్ స్టిచ్ చేసుకోండి ఈ విధంగా. షోల్డర్స్ కదా జాయిన్ చేసుకునే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకొక పార్ట్ని కూడా ఈ విధంగా ఆపోజిట్ సైడ్ వచ్చేలాగా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. దీన్ని కూడా డబుల్ స్టిచ్ అనేది వేయండి 1/2 ఇంచ్ మార్జిన్ తోటి. ఇప్పుడు మెడపట్టి అనేది వేసుకుందామండి. దాని గురించి క్లాత్ అనేది తీసుకున్నాను కదా నేను, ఆ క్లాత్ని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ పెడుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలండి. మనకుని ఆపోజిట్ సైడ్లో పెట్టి క్లాత్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం అనేది ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోండి చివరి వరకు కూడాను. క్రాస్కున్న క్లాత్ అనేది తీసుకున్నామంటే కనుక మనం జాయిన్ చేసుకున్నప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా చివరి వరకు 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చివరిని కూడా క్లాత్ అనేది కట్ చేసుకుని ఎక్కువగాను అది అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న క్లాత్ ఉండదు కదండి, అది 1/2 ఇంచ్ మార్జిన్తో మనం స్టిచ్ చేసుకున్నాం కదా, అది ఎంతవరకు ఉందో ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేయండి. పైన మనం జాయిన్ చేసుకున్న క్లాత్ పైనే పడేటట్టు చూడండి. మనం చేతి పని చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. అదే పైన కానీ పడతామైతే కనుక ఈ క్లాత్ అనేది ఇలా బయటకు ఉన్నట్టుగా ఉంటుంది.
లాస్ట్లో రఫ్ అనేది లాగండి. చేతి పని చేసుకున్నప్పుడు క్లాత్ అనేది ఈజీగా ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. అనేవి జాయిన్ చేసుకుందామండి. ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మనం టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కదండి సెంటర్లోని, మనం షోల్డర్ జాయిన్ చేసుకున్నాం చూడండి, అక్కడికి టక్స్ వచ్చేలాగా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద ఉన్న క్లాత్ అనేది కుట్ లోపలికి వెళ్ళకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి చివరి వరకు కూడాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కిందనున్న క్లాత్ ఒకవేళ ఏమన్నా తక్కువగా ఉన్నట్టు ఉంటే కనుక ఈ స్టిచ్లో అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందామండి. నడుము పట్టి జాయింట్ చేసుకున్నాం కదండి, దాన్ని విధంగా లోపలికి ఫోల్డ్ చేసి 2 ఇంచెస్కి అనేది మార్చేసుకోవాలి. మనం ఖర్చు అనేది 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా మార్చేసుకుని స్టిచ్ అనేది వేసుకుందాం. చంక దగ్గర కూడా 2 ఇంచెస్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి చేతి పని చేసుకోవడం కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదండి 1 ఇంచ్ అనేది, ఆ 1 ఇంచ్ కూడా ఈ విధంగా వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుని మనకి కింద హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. కుట్టుకున్న కుట్ట అనేది ఇలా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత బ్యాక్ డాట్స్ అనేవి వేసుకుందాము. మనం జాయిన్ చేసుకున్న రెండు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా క్లాత్ని అనేది పెట్టండి. మనకి సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ దగ్గర మార్క్ చేసుకుని మనం జాయిన్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేశారంటే కనుక మనకి బ్యాక్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, బ్యాక్ డాట్ గురించి ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది 2 ఫోల్డింగ్స్ కాబట్టి. నేను 3.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. డాట్ పొడవు అనేది 3.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. రెండో వైపును కూడా అదేవిధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేయండి. లాస్ట్లో రఫ్ లాగండి. మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నది ఏదైనా కూడా లాస్ట్లో రఫ్ లాగామంటే కనుక కుట్ అనేది బాగా ఉంటుంది ఊడిపోకుండా. ఇప్పుడు సైడ్ స్టిచ్ అనేది వేసుకుందామండి. అటు ఇటు కూడా ఒక 4 స్టిచెస్ అనేది వేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్.